గోవిందా అని పిలిస్తే చాలు వాడికి కాదు వాడి 7 తరాల వరకు రక్షణ లభిస్తుంది. ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే దశావతారాలన్నీ దర్శించుకున్నట్టే. మీరు నన్ను నమ్మగలుగుతానంటే మీతో ఒక నిజం చెప్తాను. వెంకటేశ్వర స్వామి ఇప్పటికీ అన్నీ వింటారు. ఆయనకి అన్నీ తెలుసు. ఎవరిని ఆయన దగ్గరికి రానివ్వాలో, ఎవరిని ఆయన దగ్గరికి రానివ్వకూడదు అని. ఈరోజు మనం ఈ వీడియోలో హైదరాబాద్కి దగ్గరలో ఉన్న శ్రీ ఆదిలక్ష్మి అలివేలు మంగ సమేత వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాం. సుమారు 3700 సంవత్సరాల క్రితం ఆ పరమశివుడు సిరిగిరి అనే ఈ ప్రదేశంలో వచ్చి ఇక్కడే కొలువు తీరాడట. ఇక ఈ ఆలయ స్థల పురాణానికి వచ్చినట్లయితే 2 చరిత్రలు అయితే ఉన్నాయి. మొదటిది 3700 సంవత్సరాల క్రితం ఆ పరమశివుడు పార్వతీదేవితో కలిసి విహారయాత్రకు ఆకాశ మార్గంలో వెళ్తుండగా ఆ వెంకటేశ్వర స్వామి ఈ గుహల్లో ఉన్నాడని చూసి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఇక్కడే కొలువు తీరాడట. ఇక రెండవ చరిత్రని ఈ వీడియో చివరిలో ఈ ఆలయం పూజారి గారైతే వివరిస్తారు. అందుకే ఈ వీడియోని చివరి వరకు చూడండి. అండ్ అలాగే ఈ వీడియోని లైక్ చేసి అందరికీ తెలిసేలా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేసి అండ్ అలాగే మీరు ఈ ఆలయానికి వెళ్ళినట్లయితే కింద అయితే కమెంట్ చేయండి. ఇక మనం ఆలయం లోపలికి రాగానే ఈ కాంక్రీట్ జంగల్ నుంచి చాలా దూరం వచ్చినంత ప్రశాంతంగా అయితే మనకు ఉంటుంది. ఇక్కడ స్వామివారు అమ్మవార్లతో కలిసి స్వయంగా వెలిసారట. లోపలికి రాగానే రైట్ సైడ్ మనకి ఆంజనేయ స్వామి కనిపిస్తారు. అండ్ అలాగే ఈ ప్రదేశం ఒకప్పుడు చాలా దట్టమైన అడవితో అయితే ఉండేదట. స్వామివారు ఇక్కడ ఉన్నారని తెలిసినప్పుడు చాలా దట్టమైన అడవి అయితే ఉండేదట. కాలక్రమేణా ఈ అడవి మాయమైపోయింది. చూడండి, చుట్టూ బండల మధ్యలో స్వామివారు. ఈ బండపైన అయితే ఆంజనేయ స్వామి అయితే చెక్కబడి ఉన్నారు. చూస్తున్నారు కదా మీరు కూడా. ఈ ఆలయం పక్కనే మనకు ఒక పెద్ద బండ అయితే కనిపిస్తుంది. ఆ బండపైన స్వామివారి పాదాలు అయితే ఉంటాయి. రండి చూద్దాం వెళ్ళి. చూస్తున్నారు కదా, ఇవైతే స్వామివారి పాదాలు అన్నమాట. ఇక్కడ స్వామివారు పాదం మోపి లోపల గుడి లోపల వెరిశారని ఇక్కడి పూజారి అయితే చెప్పారు మనకు. ఈ పాదాలకు ఎదురుగానే మనకైతే కార్తీక దీపం కానీ ఇలాంటి దీపాలు పెట్టుకోవడానికి అయితే ఒక రాతి స్తంభం లాగా అయితే వేశారు. అది కూడా చూద్దాము. చూస్తున్నారు కదా, ఇదనమాట. దీనిపైన అయితే పాదాలకు ఎదురుగా దీపం పెట్టడానికి కార్తీక మాసం అప్పుడు అండ్ అలాగే ఎనీ స్పెషల్ అకేషన్స్ అప్పుడు బ్రహ్మోత్సవాలు అప్పుడైతే ఇక్కడ దీపం పెట్టడానికి అయితే యూజ్ చేస్తారు. స్వామివారి గుహ వెనకాలనే మనకు ఒక చిన్న రూమ్ లాగా అయితే కనిపిస్తుంది. ఆ చిన్న రూమ్లో రాజుల కాలం నాటి చెక్కబడిన శిల్పం అయితే కనిపిస్తుంది. ఒకప్పుడు ఎంతో గొప్పగా పూజలు అందుకున్న ఈ శిల్పాన్ని ఈ యొక్క పెద్ద చెట్టు కింద అయితే ఇలా ఉంచారు. సుమారు 3700 ఏళ్ల చరిత్ర గల వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చినాం. ఇది హైదరాబాద్కి సమీపంలో ఉంటుంది. మనమైతే లోపలికి వెళ్దాం. ఇక్కడ శంకరుడు స్వయంగా ఆగి శ్రీ వెంకటేశ్వర స్వామి పూజలు అయితే చేశాడంట. మనం లోపలికి వెళ్ళి అయితే గుహ లోపల స్వామి ఉంటారు. ఆ గుహ లోపలికి వెళ్ళి మనం ఇప్పుడైతే దర్శనం చేసుకుందాము. రండి. మనం లోపలికి రాగానే అయితే ముందు మనకు ఒక తులసి కోట అయితే కనిపిస్తుంది. చూస్తున్నారు కదా మీరు కూడా. గర్భగుడి గోపురం ముందైతే మనకు ఒక ధ్వజస్తంభం అయితే కనబడుతుంది. ఆ గజస్తంభం వెనకాల ఒక చిన్న రూమ్లో మనకు హనుమంతుని యొక్క రూపం అయితే కనిపిస్తుంది. చూస్తున్నారు కదా మీరు. ఈ కట్టడాలు మొత్తం ఒకప్పుడు రాజులైతే నిర్మించారట. మనకు స్వామివారి గుహ పక్కనే ఒక చిన్న గుహ అయితే కనిపిస్తుంది. మనం ముందు చెప్పుకున్నట్లుగా ఆ పార్వతీ పరమేశ్వరులు ఆకాశ మార్గంలో విహారయాత్రకు వెళుతున్నప్పుడు ఈ బండల మధ్యలో వెంకటేశ్వర స్వామిని వెలిసారని ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని ఈ గుహలో స్వయంభూగా వెలిసారట. అండ్ నంది అయితే పైన ఉంటుంది. మనకు శివలింగం వచ్చేసి కింద అయితే కనిపిస్తుంది. ఇక్కడ కార్తీక మాసం అప్పుడు ప్రత్యేక పూజలు అండ్ అలాగే భక్తులు కార్తీక దీపాలు అయితే వెలిగించి ఆ యొక్క శివునికి అయితే పూజ చేస్తూ ఉంటారు. చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక చిన్న గుహలాగా కనిపిస్తుంది. ఈ గుహ లోపల మనకి ఆ రాతి మీద అయితే విష్ణుమూర్తి అవతారం అయితే చెక్కబడి ఉంది. చూస్తున్నారు కదా ఎంత సహజంగా అయితే ఈ విగ్రహం ఉందో. ఇక మనం మెయిన్ టెంపుల్లోకి వెళ్ళాలంటే ఈ బండల మధ్యలో నుంచి వెళ్తే స్వామివారి మెయిన్ టెంపుల్కి అయితే చేరుకుంటాం మనం. ఇక్కడ వాసవి గ్రూప్ వారైతే మనం వెళ్ళిన రోజు ఒక ట్రిప్ ప్లాన్ చేశారంట. వాళ్ళు అద్భుతంగా అయితే పాటలు పాడారు. మనం గర్భగుడి లోపలికి రాగానే అయితే
ఎదురుగానే ఈ రాతి పైన మనకు ఆల్వార్లు అయితే దర్శనమిస్తారు. ఆల్వార్లను దాటుకొని ముందుకు వెళ్ళాక మనకు స్వామివారి గర్భగుడి అయితే కనిపిస్తుంది. పూర్వం 400 సంవత్సరాల క్రితం వెంకన్న అనే వ్యక్తికి ఒక బాలుడు రూపంలో నేను ఈ గుహలో వెలిసానని స్వామివారు చెప్పారట. నన్ను ఇక్కడే దర్శించుకో, నువ్వు తిరుపతికి వెళ్లి దర్శించుకున్నంత పుణ్యం వస్తుందని చెప్పాడట. అయినా ఆ వెంకన్న నమ్మకపోవడంతో అదే రోజు రాత్రి వెంకన్న కలలోకి వచ్చి స్వామివారు చెప్పినప్పుడు తన మంది మార్బలంతో కలిసి ఈ కొండలోకి వచ్చి చూసినప్పుడు గుహలోపల స్వామివారు నిజస్వరూపంగా ఆ వెంకన్నకైతే కనిపించారట. ఇక్కడ స్వామివారిని అయితే చూస్తున్నాం కదా, సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి వచ్చి వెలిసినట్లే ఉంది. స్వామివారిని చూస్తుంటే మనకి అచ్చం మానవ శరీరం లాగానే కనిపిస్తుంది. స్వామివారు గుహలోపల ఉండడంతో వచ్చిన భక్తులకు దూరం నుంచి కనిపించడానికి స్వామివారు ఎదురుగా అయితే అద్దం పెట్టారు. దూరం నుంచి భక్తులు ఆ అద్దంలో నుంచి కూడా స్వామివారిని దర్శించుకుంటారు. ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే ఆ తిరుపతిలో సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నంత పుణ్యం వస్తుందట. ఇక మనకు ఈ ఆలయ పూజారి చెప్పే 2వ స్థల పురాణం గురించి అయితే తెలుసుకుందాం. మొదటి చరిత్ర, 2 చరిత్రలు ఉన్నాయి దీనికి. 3700 సంవత్సరాల క్రితం ఏ విధంగా అయితే మనం గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు మన కుటుంబంతో, భార్య పిల్లలతో, బంధువులతో కలిసి తీర్థయాత్రలు చేయడం, వినోద కార్యక్రమాలకు దేశంలో తిరగడం అనేది చేస్తూ ఉంటాం. అలాగే పరమేశ్వరుడు కూడా పార్వతీ సమేతుడై ఆ కైలాసంలో చాలా కాలం అలా ఉండి ఆ చల్ల వాతావరణానికి తాను కూడా సెద తీర్చుకోవాలని పార్వతీ సమేతుడై ప్రమదగణాలతో, భృంగీశ్వర, నందీశ్వర ప్రమదగణాలతో ఆయన ఆకాశ మార్గం గుండా 3700 సంవత్సరాల క్రితం అలా వెళ్తున్నాడు. లోక చిత్రాలను చూద్దామని చెప్పి వెళ్తూ ఉంటే ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడ అప్పటికే స్వామి ఎంతకాలమైందో ఈ లోపల వ్యక్తమై, పరమేశ్వరుడు కాబట్టి సర్వంతర్యామి అంత తెలిసినవాడు కాబట్టి ఇక్కడ స్వామివారు లక్ష్మీ సమేతుడై ఉన్నాడని చెప్పి ఇక్కడ దిగి స్వామిని మొదట పరమేశ్వరుడే పార్వతీ సమేతుడై సేవించి ఈ ప్రాంతానికి శ్రీనగరం అని నామకరణం చేసింది పరమేశ్వరుడు. 2వ చరిత్ర చాలా ఆసక్తికరమైంది, మీ వైశ్యులకు ప్రత్యేకంగా రిలేటెడ్ చరిత్ర ఇది. బయట మనం వస్తూ ఉంటే ధ్వజస్తంభం ఉంటుంది. ఆ ధ్వజస్తంభానికి ఎదురుగా మధ్యన ఒక షౌకారుకి ఇరువైపులా భార్యలు. అయితే ఆయన మంచికంటి వెంకన్న ఆయన పేరు. ఆయన 2 భార్యలు. ఈయన చరిత్ర ఏంటి అంటే, ఈ దేవాలయానికి ఆయనకు సంబంధం ఏంటి అంటే, ఈ మంచికంటి వెంకన్న అనేతను దేవరకొండ వాస్తవ్యుడు. అసలు వాస్తవానికి వాళ్ళ ఇంటి పేరు రామాపురం వెంకన్న. అయితే వాళ్ళ నాన్నగారు రంగయ్య శ్రేష్ఠి, వైశ్యులు. వీళ్ళు చక్కటి ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి కుటుంబం రంగయ్య శ్రేష్ఠి. ఆ రంగయ్య శ్రేష్ఠి సంతానం లేకపోవడం చేత చాలా కాలం భగవంతుని యొక్క సేవలు చేస్తూ అనేక వ్రతాలు, నోములు ఇవన్నీ కూడా చేస్తూ కొంతకాలానికి స్వామి అనుగ్రహంతో సంతానం కలిగింది. కానీ ఆ సంతానము పుట్టుకతో అంధుడు, అంటే దృష్టి లేనటువంటి ఒక కుమారుడిగా జన్మించాడు. ఆయననే ఈయన వెంకన్న. చాలా కాలం కళ్ళు రావాలని చెప్పి ఆ రంగయ్య శ్రేష్ఠి చాలా పుణ్యకార్యాలు చేస్తాడు. కానీ ఆ అబ్బాయికి కళ్ళు రావు. కొంతకాలానికి ఆ రంగయ్య శ్రేష్ఠి బాగా ధనికుడు. ఆ రోజుల్లో వైశ్యులు ఇప్పుడైనా అప్పుడైనా పుష్కలమైనటువంటి ఆధ్యాత్మిక సంపద ఉంటుంది, భౌతిక సంపద కూడా. ఆధ్యాత్మిక సంపద ఎక్కడెక్కువ ఉంటుందో అక్కడ భౌతిక సంపద కూడా ఉంటుంది. కాబట్టి భౌతిక సంపద కూడా ఉండడం వల్ల ఆ వెంకన్నకి 2 కన్యలకు ఇచ్చి వివాహం చేస్తాడు. చేసి కొంతకాలానికి తండ్రి పరమపదిస్తే అప్పుడు ఈ రంగయ్య శ్రేష్ఠికి చాలా బాధ కలుగుతుంది. నేనేమో అంధుడిని, చక్కటి సౌందర్యం కలిగినటువంటి కన్యలు వీళ్ళిద్దరు కూడా వివాహం చేసుకుంటాను, వాళ్ళకి ఎలాంటి సుఖాన్ని అందించలేకపోతున్నాను. తల్లిదండ్రులు తన అంతర్మదనం చెందుతూ చాలా కాలం అయిన తర్వాత భార్యలతో ఇద్దరితో అంటాడు. ఏమని అంటే, నేను అంధుడను, మీకు కావలసినటువంటి సౌఖ్యాన్ని నేను కలిగించలేకపోతున్నా, కాబట్టి మీరు మీ యథాస్థానం అంటే తల్లిగారింటికి వెళ్ళి అక్కడే ఉండండి, కావలసినటువంటి సంపద మీకు ఇస్తే వెళ్ళండి అని చెప్తాడు. ఇది ఎప్పుడు అంటే ప్రతాపరుద్రుని కాలంలో 400 సంవత్సరాల క్రితం. ఇది కాలం అయిన తర్వాత మనలాంటి వెల్ విషర్స్ ఉంటారు కదా, శ్రేయోభిలాషులు, వాళ్ళు ఆ వైశ్యులతో
నువ్వు తిరుపతి వెళ్ళి అక్కడ కొంతకాలం ఉండి స్వామివారి యొక్క సేవ చేసినట్టయితే నీకు అంధత్వం దూరం అవుతుందేమో, ప్రయత్నించమని చెప్పి కొంతమంది ఆచార్యులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు అతనికి సలహా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఏం చేస్తాడంటే ఒక 15 బండ్లలో అన్ని తినుబండారాలు, కొంతమంది 15-20 మంది మనుషులతోటి తను తిరుపతి వెళ్ళి అక్కడ కొంతకాలం ఉండాలి, వీళ్ళు చెప్పినట్టుగా అక్కడ స్వామి సేవ చేస్తే అక్కడైనా నాకు అంధత్వం దూరం అవుతుందేమో అని ప్రయాణం అవుతాడు. అలా అవుతూ దేవరకొండ, ఇబ్రాహీంపట్నం, రావిరాల, ఇక్కడ ఈ రూట్ అన్నట్టు ఇక్కడికి ఒక 4 రోజులకు వచ్చి ఇక్కడ ఆగుతాడు. ఇక్కడ మర్రి చెట్టు ఉంది, మీరు కింద దిగితే చూడండి. ఆ మర్రి చెట్టు కింద దిగి కాస్త వంటలు, మధ్యాహ్నం అవుతుంది, వంటలు చేసుకుందామని చెప్పి వాళ్ళు వంట చేసుకుంటూ ఉంటారు. చేసుకుంటుంటే స్వామివారు ఒక అర్చక బాలుడి రూపంలో 12-11 సంవత్సరాల అర్చకుడు బాలుడి రూపంలో దర్శనమిచ్చి వాళ్ళు ప్రత్యక్షమై షౌకార్తో ఇలా అంటాడు, అంత దూరం వెళ్ళి ఎందుకు ప్రయాసపడతావు, ఇక్కడ నేను వ్యక్తమై చాలా కాలమైంది, ఇదే ఉత్తర తిరుపతి అని భావించి ఇక్కడ నువ్వు చేయాల్సినటువంటి ధార్మిక కార్యక్రమాలు చేసినట్టయితే నీకు అంధత్వం దూరం అవుతుంది అని చెప్తాడు. మళ్ళీ రాత్రి స్వప్నంలో వచ్చి మళ్ళీ అదే విషయాన్ని మళ్ళీ పునరుద్ఘటిస్తాడు. అప్పుడు ఇదేదో శక్తివంతమైంది క్షేత్రం అని చెప్పి, ఆ పరమేశ్వరుడి తర్వాత మధ్య చరిత్ర లేదు మన దగ్గర. అప్పుడు వీళ్ళంతా వచ్చి ఇక్కడ చూసేసరికి స్వామివారు ఇదంతా కీకారణ్య బ్రహ్మారణ్యం కాబట్టి డప్పులతోటి 40-50 డప్పులు శబ్దం చేస్తుంటే ఆ పులులు ఇవన్నీ కూడా దూరం పారిపోతే తప్ప ఇంట్లోకి వచ్చే అవకాశం లేదు. అలా వచ్చి చూస్తే ఆ దివిటీలతో చూస్తే స్వామివారు అక్కడ చతుర్భుజుడై ఆదిలక్ష్మి అలవేలమ్మ సమేతంగా దర్శనమైన ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. ఈ ఆలయానికి మీరు వెళ్ళాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లొకేషన్ లింక్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఈ వీడియోని ఫ్యామిలీ మెంబర్స్ కి అండ్ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి. అండ్ అలాగే మన ఇన్స్టాగ్రామ్ ని కూడా ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.